ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో ప్రజలు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు బిజీ, కాలంతో పరుగులు తీస్తున్న రోజులు. మనుషులతో మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉన్న దినాలు ఇవి. ఒక ఫోన్ ఉంటే చాలు, ఆ ఫోన్తోనే ప్రపంచంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ప్రజలు. వారి జీవితాలు మరి సంతోషంగా ఉండాలని, బాగా సంపాదించుకోవాలని, గొప్పవారు అవ్వాలని రకరకాల ప్రయత్నాల్లో బిజీగా ఉండడం మంచిదే. కానీ ఈ ప్రయత్నంలో మానవులు కొన్నిటిని విడిచిపెడుతున్నారు. నిజమే ప్రియులారా, మానవుడు సంపాదించేది సంతోషం కొరకే. మానవుడు పరిగెత్తేది తన జీవితాన్ని, తన కుటుంబాన్ని సంతోషంలో ఉంచడానికే. కానీ అయితే ఈ మానవులు ఏం చేస్తున్నారంటే ఈ బిజీ జీవితంలో దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నారు. గమనించండి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి సంతోషించగలము అనుకోవడం తప్పు. దావీదు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరాన్ని, దేవుని ఆరాధనని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఆ ప్రజలందరికీ శ్రమ తగలగా మరలా వారందరూ దావీదు దగ్గరికి వచ్చి, రాజా, మేమందరం కూడా మందిరానికి రావాలనుకుంటున్నాము, నీతో కూడా ఆరాధనలో పాల్గొనాలి అనుకున్నప్పుడు అక్కడ చూడండి 122వ కీర్తనలో మరి చక్కగా రాస్తాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిరిగి. నిజమే, ప్రజలు ఎప్పుడైతే దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా మేమంతా దేవుని మందిరానికి వెళ్ళాలన్నప్పుడు ఆయన సంతోషించాడు. నిజమే ప్రజలారా, మనకి ఎంత బిజీగా ఉన్నా, ఈ లోకంలో ఎంత కష్టాలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా దేవుని మందిరంలోనే సంపూర్ణ సంతోషము కలదు. దాన్ని విడిచిపెట్టి మనం సంతోషాన్ని కొనలేం. కాబట్టి దేవుని మందిరంలో నిజమైన సంతోషం ఉంది. దేవుని కాలాన్ని దేవునికి ఇద్దాం, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.